ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని మహాకృప చేత దాదాపుగా సంవత్సరం మీద ఒక 2 నెలలు మరి ఈ బైబిల్ అంతా కూడా విశ్లేషణ చేయడానికి ఒక్కొక్క బుక్‌ని మనం పర్టిక్యులర్‌గా చూస్తూ ఒక్కొక్క లైన్ కాకపోయినప్పటికిని, ఒక్కొక్క చాప్టర్ కాకపోయినప్పటికిని సమ్మరీ ఒక పుస్తకం యొక్క విశ్లేషణ అలా చేస్తూ వచ్చాం. మరి ఈ 66 పుస్తకాలు 66 వారాలుగా ఈ పఠన జరుగుతూ వచ్చింది. ఇందులో మరి రవికుమార్ గారు, దాసన్న, అలాగే మరి సత్యరాజ్ గారు వీరు కూడా నాతో ఎంతో సహకరించి ఈ బైబిల్ స్టడీస్ తీసుకోవడంలో దోహదపడ్డారు. దాన్ని బట్టి కూడా నేను వారికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వారిని కూడా ప్రభు ఎంతో బలంగా వాడుకున్నందులకై దేవునికే మహిమ కలుగును గాక. మరి లాస్ట్ వీక్ మనము జెకర్యా గ్రంథం సత్యరాజు గారు తీసుకోవడం మనం చూసాం. ఎంతో అద్భుతంగా మరి ఎంతో డీటెయిల్డ్‌గా ఆ వివరణ అంతా కూడా వారు ఇచ్చారు. నేను కూడా తర్వాత స్టడీ చూశాను. నేను కూడా ఆ స్టడీ అంతా విన్నాను తర్వాత. కనుక మనకెన్నో విషయాలు జెకర్యా గ్రంథం నుండి వారు బహు క్షుణ్ణంగా మనకి బయలుపరిచిన విధానం బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ఒక చిన్న ప్రార్థన మనవి ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి రాసుకోండి. మరి లాస్ట్ వీక్ మనకి బైబిల్ స్టడీ తీసుకున్న దైవజనులు సత్యరాజు గారి యొక్క చెల్లెలు, వారి పేరు సబితా గారు. వారు హైదరాబాద్‌లో ఉంటారు. మరి అనుకోని రీతిగా హార్ట్‌లో కొన్ని బ్లాకేజెస్ ఉన్నట్టుగా డాక్టర్స్ కనుక్కొని, ఈరోజు ఉదయం వారికి మరి బైపాస్ సర్జరీ చేశారు. ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్‌లో పెట్టారు. మరి ఆ సహోదరి కొరకు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రభు మరి వారికి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి, మరి దాని నుండి విడుదల దయచేసి, ఇంకా ప్రభు నిమిత్తమై బలంగా వాడుకోవాలని మీరంతా కూడా ప్రార్థన చేయాలని నేను ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మనం ఈ రోజున మలాకీ గ్రంథాన్ని చూస్తాం. పాత నిబంధన స్టడీలో లాస్ట్ పుస్తకం అన్నమాట ఇది. మనకి క్రొత్త నిబంధన అంతా అయిపోయింది. పాత నిబంధన అంతా కూడా అయిపోయింది. ఇక మనము ఈ లాస్ట్ పుస్తకానికి వచ్చేసాం. ఈ లాస్ట్ పుస్తకంలో అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ఉన్నాయి. అవి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఒకటి స్క్రీన్ చూపిస్తానండి. అది స్క్రీన్ కనపడుతుందా? ఇంకా లేదన్నా. ఇంకా లేదా? యాహ్! ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఫైన్. కనపడుతుంది గదా? రైట్. యెస్, రైట్. ఓకే, మనము మలాకీ గ్రంథాన్ని మనం ఈ రోజున ధ్యానం చేస్తాం. ఈ యొక్క బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు అందరూ కూడా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ నుండి ఏమి స్టడీ చేయబోతున్నాం, ఎప్పటి నుండి మనం స్టడీ స్టార్ట్ చేస్తాం, ఈ విషయాలన్నీ కూడా కొన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక దయచేసి వెంటనే వెళ్ళిపోబాకండి. ఈ స్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొద్ది సమయం ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మలాకీ గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం. మలాకీ అన్న మాటకు అన్న సారీ టు ఇంటరప్ట్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసి ఆడియో ఉంచండి చాలు. అర్థం. జనరల్ మీ వాయిస్ వినవటం లేదు. వీడియో ఆఫ్ చేసి
మాట్లాడితే బావుంటదని. వీలైతే స్క్రీన్ కూడా బంద్ చేయండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇస్ ఇట్ ఓకే నౌ? సౌండ్ ఓకేనా? ఓ ఓకే అన్న. రైట్. ఈ మలకి గ్రంథం తర్వాత మనకి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త స్టార్ట్ అవుతదండి. ఈ రెండిటి మధ్య కాలం ఒక 400 సంవత్సరాల కాలం అన్నమాట ఇది. పాత నిబంధనకిని, క్రొత్త నిబంధనకిని మధ్య కాలం ఒక 400 సంవత్సరాల కాలం అది. దాన్ని నిశ్శబ్ద కాలం అంటారు. సైలెంట్ పీరియడ్ అన్నమాట అది. ఇట్స్ కాల్డ్ ఎ సైలెంట్ ఏజ్ రాదర్. 400 ఇయర్స్ ఆఫ్ సైలెంట్ పీరియడ్ అంట. ఈ 400 సంవత్సరాల కాలంలో చాలా విషయాలు జరిగినాయి. అవి ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు గానీ, చాలా విషయాలు జరిగినాయి. అయితే ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలానికి ముందుగా దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చేటువంటి చివరి హెచ్చరికలుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ మలాకీ గ్రంథం. చివరి హెచ్చరికలన్నమాట ఇవి. మనకి ఆమోస్ గ్రంథంలో చెప్పబడ్డట్టుగా ఏ సందేశమైనా ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలకిచ్చిందే అది అసలైన కరెక్ట్ అయిన సందేశంగా మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఈ దేవుని ప్రజలు వాళ్ళెప్పుడైతే యూదా ప్రజలు బబులోను చెరలో నుండి బయటకొచ్చారో, ఆ బయటికొచ్చిన తర్వాత మలాకి దాదాపుగా ఒక 100 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం చూస్తాం. మలాకి ప్రవక్త దాదాపుగా ఒక 100 సంవత్సరాలు ఆయన బ్రతికినట్టుగా మనం చూస్తాం. కనుక ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రవక్త గురించి గాని, ఈ బుక్‌ని గురించి గాని మనం కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. దీంట్లో మూల అంశాలు కొన్నున్నాయి. మెయిన్ థీమ్స్ అంటాం మనం. చెడిపోయిన ఆరాధన అదొకటి అంశం. సామాజిక అవినీతి ఇది రెండవ అంశం. దేవుని ప్రేమను ప్రశ్నించుట ఇది మూడో అంశం. తీర్పు దినము ద డే ఆఫ్ ద జడ్జ్‌మెంట్ అని అంటాం మనం. అది నాలుగో అంశం. సందేశకుని రాక ద కమింగ్ ఆఫ్ ద మెసెంజర్. అంటే మొదటిగా చెడిపోయిన ఆరాధన అంటే ద కరప్ట్ వర్షిప్ అనే మాట. కరప్టెడ్ వర్షిప్ అని అంటాం. సామాజిక అవినీతి అనంటే సోషల్ ఇంజస్టిస్ అని అంటాం. తర్వాత మూడోదిగా క్వెషనింగ్ గాడ్స్ లవ్. క్వెషనింగ్ గాడ్స్ లవ్. అండ్ దెన్ ఎ డే ఆఫ్ జడ్జ్‌మెంట్ తీర్పు దినం. ఆ తదుపరి ద కమింగ్ ఆఫ్ ది మెసెంజర్ సందేశకుని యొక్క రాక. ఇవి కొన్ని అంశాలు ఈ పుస్తకంలో మనం గమనించుకుంటూ వస్తాం. మూల వచనాలు ఒక 2 వచనాలు మూల వచనాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి మొదటి అధ్యాయం 6 వచనాన్ని మనకి మూల వచనంగా తీసుకోవచ్చు దేవుని బిడ్డలారా. మొదటి అధ్యాయం 6 వచనాన్ని మూల వచనంగా తీసుకోవచ్చు. అక్కడ ప్రభువే మాట్లాడుతూ అంటాడు, నేను ఒకవేళ మీకు యజమానుడినైతే మరి నాకు రావాల్సిన ఘనత ఏది? నేను మీకు తండ్రినైతే నాకు భయపడేవాడెక్కడా? ఇట్లాంటి కొన్ని మాట్లాడతాడు. చాలా డైరెక్ట్‌గా ప్రభువు మాట్లాడతాడు. కనుక ఇవి మనం కొన్ని మూల వచనాలుగా తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానంటాడు. ఆ తర్వాత ఈ పుస్తకంలో మనం అవిధేయత చూపిస్తే దేవుడు సంతోషించడు అన్నటువంటి మాట మలాకీ గ్రంథం 3 అధ్యాయం 6 వచనం ప్రకారంగా. అంటే డైరెక్ట్‌గా ఆ మాట మనకు కనపడకపోవచ్చు గానీ, నేను మార్పు లేని దేవుడని అంటాడు. కనుక ఆయన యొక్క ఉద్దేశాల్లో గాని, ఆయన తీర్పులో గాని, ఆయన యొక్క
ప్రణాళికలో గాని ఎక్కడ మార్పు అనేది ఉండదు. ఆయన అవిధేయుల మీదకి ఎలాగైతే ఆయన అవిధేయులను చూసినప్పుడు ఆయన బాధపడతాడో, విధేయులను చూసినప్పుడు కూడా ఆయన సంతోషపడతాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. రెండవదిగా ధర్మశాస్త్రాన్ని గూర్చినటువంటి ప్రస్తావన జరిగింది. ఈ యొక్క పుస్తకంలో ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి ప్రస్తావన, అదే ప్రస్తావన ఆ ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యతనివ్వడం అనేది నెహెమ్యా కూడా తన గ్రంథంలో అది మనకి తెలియచేసినట్టుగా ఉంటది. ఇక్కడ మనకి చూసినట్టుగా నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రములు, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనం. మీరు వాటిని జ్ఞాపకం చేసుకోండి అని మాట్లాడతాడు. అలాగే ఎజ్రా గాని, నెహెమ్యా గాని, మలాకి గాని వీళ్ళందరూ కూడా దే స్పోక్ అగెయిన్స్ట్ మ్యారీయింగ్ ఫారెన్ విమెన్. మొట్టమొదటి మాట ఇక్కడ నేను పెట్టిన మాట ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ ఇఫ్ వి డిజొబే అనే మాట. రెండోదిగా ద ఎంఫసిస్ వాస్ గివెన్ ఆన్ లా. మూడోదిగా ఆల్ దీస్ ప్రాఫిట్స్, ఏది ఎజ్రా గాని, నెహెమ్యా గాని, మలాకి గాని వీళ్ళంతా కూడా అన్య స్త్రీలను వివాహము చేసుకోకూడదన్నటువంటి మాట. దాన్ని బాగా ఖండించినట్టుగా చూస్తాం మనం. ఆ విషయాన్ని బాగా ఖండించినట్టుగా మనం చూస్తాం. అది మలాకి మనం తర్వాత మాట్లాడుకుందాం. మలాకి 2వ అధ్యాయం 11, 15 వచనాల్లో చూడొచ్చండి. తర్వాత మరొకటి ఏంటంటే 10వ వంతు. ఇక్కడ 10వ వంతు యొక్క ప్రస్తావన జరిగింది ఈ పుస్తకంలో. పాత నిబంధనలో చెప్పినట్టుగా, ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా 10వ వంతు యొక్క ప్రాముఖ్యతను ప్రభువు ఇక్కడ హైలైట్ చేస్తూ నా మందిర నిధిలోనికి మీరు 10వ వంతు తీసుకొని రండి అని అంటాడు. అలాగే ఇచ్చి మీరు నన్ను శోధించండి అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అట్లాగే యాజకుల యొక్క దుష్టత్వం అది దూషించబడ్డట్టుగా మనకిక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందాక మనం చదివినటువంటి ఆ మొదటి అధ్యాయం 6వ వచనం నుండి కూడాను 2వ అధ్యాయం 9వ వచనం వరకు ఇఫ్ యు లుక్ ఎట్ దట్, హి ఈస్ కాస్టిగేటింగ్ ద ఈవిల్స్ ఆఫ్ ది ప్రీస్ట్‌హుడ్ అనే మాట. ద ఈవిల్స్ ఆఫ్ ప్రీస్ట్‌హుడ్ అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సామాజిక పాపములను ఖండించుట. హి ఈస్ క్రిటిసైజింగ్, కండెమింగ్ ద సోషల్ సిన్స్ అనే మాట. సోషల్ ఈవిల్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామాజిక పాపములను ఆయన ఖండించటం అనేది 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. అంటే చిల్లంగిన వాండు కానీ, వ్యభిచారులు కానీ, లేకపోతే అప్రమాణికులు కానీ, లేకపోతే మీరు కూలి వాళ్ళకి ఇచ్చే జీతం కానీ, పేదవాళ్ళని మీరు చూసే విధానం కానీ, దీనుల పట్ల మీ వైఖరి కానీ, ఎలాగ మీరు అన్యాయం చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడుతూ వచ్చినట్టుగా ఆ వచనంలో 3వ అధ్యాయం మలాకి గ్రంథం 5వ వచనంలో ఈ విషయాలు మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆ తర్వాత నిబంధనతో కూడినటువంటి ఒక అంశాలు దీంట్లో చక్కగా వివరించబడ్డాయి. ఒక 4 నిబంధనతో కూడిన అంశాలు ఇవ్వబడ్డాయి. మనము ఇందాక చూసినట్టుగా 2వ అధ్యాయంకి వస్తే అక్కడ లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను నేను మీకు ఇచ్చున్నాను అంటాడు. కనుక లేవీయులకి దేవుడు చేసినటువంటి నిబంధనను గురించిన ప్రస్తావన, యాజకులు అంటే లేవి వంశంలో నుంచే యాజకులు వచ్చారు. కనుక యాజకులు ఏ రీతిగా దేవుని మందిరములో ప్రభుని గణపరుస్తూ వాళ్ళు ఆయన నిబంధనను పాటించవలసి ఉన్నదో దాని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ వచ్చాడు. అలాగే తండ్రితో చేసుకునేటువంటి నిబంధన తన ప్రజలు దేవునితో చేసుకోవాలని ఆయన వారికి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది. తండ్రితో చేసిన నిబంధన వలె దేవునితో నిబంధన చేసుకోవాలని. అలాగే వివాహ నిబంధన ఒకటి ఉంది. భార్యాభర్తల మధ్య అది నిత్యమైనటువంటి ఒక నిబంధనగా దేవుడు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధమైనటువంటి ఒక నిబంధనగా దేవుడు ఏర్పాటు చేశాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
అందుకనే 2వ అధ్యాయం అక్కడ మనం 11-14 వరకు కూడా చదివితే, మీరు అన్యాయంగా నువ్వు విసర్జించినటువంటి నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన అంటాడు. అన్యాయంగా నీ భార్యను నువ్వు విడనాడావు. ఆమెను తిరిగి తెచ్చుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడన్నమాట దేవుడక్కడ. కనుక వివాహ నిబంధన గూడా ఎంత ప్రాముఖ్యమైనదో ఆ విషయాలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆ తదుపరి 3వ అధ్యాయంలో మొదటి వచనంలో నిబంధన సందేశకుడు అంటే ఇక్కడ మనం చూసేదేంటనంటే ఇక్కడ ద మెసెంజర్ ఆఫ్ ద కవెనెంట్ అనే మాట. ద కవెనెంట్ ఆఫ్ లెవి, ద కవెనెంట్ ఆఫ్ ద ఫాదర్, ద మ్యారేజ్ కవెనెంట్ అండ్ ద మెసెంజర్ ఆఫ్ ద కవెనెంట్. ఈ 4 విషయాలు నిబంధనను గురించినటువంటి విషయాలు ఈ గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. అలాగే నిబంధన ఉల్లంఘించిన వాళ్ళకి వచ్చేటువంటి శాపాలు కూడాను ఈ గ్రంథంలో రాస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు అక్కడ రాస్తూ అంటాడు, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారంటాడు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నిబంధన ఏ నిబంధన మీరినా, నేను ఇందాక మీకు కనపరిచినటువంటి ఆ 4 నిబంధనలో మీరు ఏ నిబంధన మీరినా కూడా దేవుని శాపానికి గురైపోతాడని మాట్లాడుతూ వస్తున్నాడు. దీని సంగతే అంటే మనకి నిబంధన అన్నప్పుడు ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటించటం, దేవుని నియమాలు పాటించటం, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చటం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక లేవియ కాండంలో 26వ అధ్యాయంలో ఈ విషయాలు మాట్లాడతాడు. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఆయనకి లోబడి ఉండే వారి పట్ల దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, లోబడని వారి పట్ల 15 నుండి కూడా లోబడని వారి పట్ల వచ్చేటువంటి శాపాలు ఏమిటో సుదీర్ఘంగా ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. కనుక మీరు శాపగ్రస్తులైతారు సుమా, దేవుని యొక్క నిబంధన మీరితే మీరు శాపగ్రస్తులైతారని మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఈ నిబంధనకి సంబంధించి మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ ప్రజలు అవిశ్వాస్యతను కనపరచటం అన్నమాట. దే హావ్ బీన్ డిక్లేరింగ్ రాదర్ దే ఆర్ ప్రొజెక్టింగ్ దేర్ అన్‌ఫెయిత్‌ఫుల్‌నెస్. దేవుని ఎడల అవిశ్వాస్యతను ఈ నిబంధన మీరుటలో వారు ఎలాగా దాన్ని కనపరుస్తున్నారో రాస్తూ వచ్చాడు. అపవిత్రమైనటువంటి వాటిని మీరు నాకు సమర్పిస్తున్నారు. దేవుని సన్నిధికి పరిశుద్ధమైనవి రావాలి. వివాహ విషయంలో మీరు నిత్యమైన ఆ నిబంధనకి కట్టుబడి ఉండట్లేదు అని మాట్లాడాడు. అలాగే సామాజిక, ఆర్థిక సంబంధాల్లో వారి యొక్క అవిశ్వాస్యతను దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అన్యాయం చేసేటువంటి వారి పక్షమున అబద్ధ సాక్ష్యాలు ఎలాగ పలకబడుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దే ద ప్రొఫైన్డ్ కవెనెంట్, ద బ్రేకింగ్ ఆఫ్ ద మ్యారేజ్, ద సోషల్ అండ్ ఎకనామికల్ రిలేషన్షిప్స్, ఫాల్స్ విట్నెసెస్ టువర్డ్స్ ది ఈవిల్ డూయర్స్ అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. కనుక ఈ పుస్తకం అంతా కూడా మీరు ఈ 4 అధ్యాయాలు జాగ్రత్తగా చదివితేనండి, ప్రజలు దేవుణ్ణి అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారన్నమాట. దేవుణ్ణి అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఆ దేవుడు ఆ ప్రశ్నలకి జవాబు చెప్తూ వెళ్తున్నట్టుగా మనకు కనపడతా ఉంటది. అది ఈ యొక్క పుస్తకంలో మనం బాగా చూడొచ్చు. దీంట్లో ఒక 5 విషయాలు ప్రాముఖ్యమైనటువంటి డైలాగ్స్ అంటాం మనం. 5 డైలాగ్స్ అంటే సంబంధాలు. ఒక 5 దేవునితో సంభాషణలు, లేకపోతే సంబంధాలు కాకపోయినా డైలాగ్స్ అంటున్నాం గనక సంభాషణలు అనొచ్చు. నిబంధన పైన దృష్టి, ద ఫోకస్ ఈజ్ ఆన్ ది కవెనెంట్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. రెండోది మారు మనసుకైనటువంటి పిలుపు, ద కాల్ టు రిపెంటెన్స్ అనే మాట, కాల్ టు రిపెంటెన్స్. మూడోది దేవాలయం యొక్క కట్టబడుట, అంటే ద టెంపుల్ వాస్ బిల్ట్. ఆ తర్వాత ప్రజలు దేవుని ఎడల అవిశ్వాసతను కనపరచటం, వాళ్ళ పూర్వీకులు కనపరిచినట్టుగానే కనపరిచారు అని. పీపుల్ హ్యావ్ ప్రూవ్డ్ టు బి అన్‌ఫెయిత్‌ఫుల్ యాస్ దేర్ యాన్సెస్టర్స్ వేర్ అనే మాట మనం
జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే యెరూషలేం అవినీతికి, పేదరికమునకు స్థానంగా ఎలాగ మారిపోతూ వచ్చిందో, ఆ విషయాలు గూడా కొన్ని దీంట్లో మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ 5 ప్రధానమైనటువంటి విషయాలు కొన్ని మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. అయితే ప్రజలు దేవుణ్ణి అడిగినటువంటి ప్రశ్నలేమిటి? అవి మనం కొన్ని ఈ రాత్రి వేళ ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైనటువంటి అవే. అవి మనం కొన్ని చూస్తాం ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా. కనుక ఈ 5 డైలాగ్స్ ఏంటనంటే, ద ఫోకస్ ఆన్ ద కవెనెంట్, ద కాల్ టు రిపెంటెన్స్, ద టెంపుల్ బిల్డింగ్ అండ్ పీపుల్ ప్రూవ్డ్ టు బి అన్‌ఫెయిత్‌ఫుల్ అండ్ జెరూసలేం బికేమ్ ఎ ప్లేస్ ఆఫ్ పావర్టీ అండ్ ఇన్‌జస్టిస్ అనే మాట. ఈ పుస్తకంలో ప్రజలు దేవుణ్ణి 7 ప్రశ్నలు అడుగుతారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దేవుడు ఏదన్నా మన జీవితంలో చేస్తేనండి, ఆయన ఆలోచన లేకుండా చేస్తాడా? తెలియకుండా ఏమైనా చేస్తాడా? ఒకవేళ దేవుడు మన గురించి ఏదైనా చెప్తే, ఆయనకి అర్థం గాకుండా, పూర్తిగా వివరణ లేకుండా, ఆయనకేం తెలియకుండా మనల్ని అడిగేస్తాడా? అనేది ఒక ప్రశ్న. కానీ ఇక్కడ ఈ ప్రజలు దేవుణ్ణి అడిగేటువంటి విధానాన్ని మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. అంటే మీరు దేవుణ్ణి అడిగే స్థితికెళ్ళిపోయారా అనిపిస్తది. అంత ధైర్యం మీకుందా? అంత దమ్ము మీకుందా అనిపిస్తది మనకి. దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారా? అన్నటువంటి ఆలోచన మనకొచ్చేస్తది ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కొన్నిసార్లు. చూడండి, మొదటి విషయంగా మొదటి అధ్యాయం 2వ వచనంలో ఓ మాట రాయబడింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపితివని అందురు. బాబోయ్! ఆ ప్రశ్న చూసారండి, ఎంత పెద్ద ప్రశ్న. దేవుణ్ణి అడుగుతున్నారు, అసలు నువ్వు ఎక్కడ చూపించావు మా పట్ల ప్రేమ అని. అది నిజమేనా? దేవుని ప్రేమ మన పట్ల లేదండి ఈరోజు. ఈ ప్రశ్న ప్రభువుని అడగగలమా మనం? ఇన్ వాట్ వే హావ్ యూ లవ్డ్ అస్ అంటున్నారు, ప్రజలు అంటున్నారు. దేవుడు ఎంత ఆయాసపడి ఉంటాడో. బైబిల్ ఏం చెప్తుందండి? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన షరతులు లేని ప్రేమ మన పట్ల చూపిస్తూ వస్తున్నాడు ఈ రోజు వరకు కూడాను. అన్‌కండిషనల్ లవ్. ఏ షరతు పెట్టలేదు. నువ్వు ఇలాగుంటేనే నిన్ను ప్రేమిస్తానని అనలేదు ఎప్పుడు దేవుడు. తన ప్రేమ విషయంలో ధారాళంగా షరతులు లేకుండా ప్రజల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అక్కడ ప్రభువే సంజాయిషి ఇచ్చుకోవాల్సొస్తుంది మొదటి అధ్యాయంలో. నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను కదా అంటున్నాడు. అంటే ఏంటి? చెడ్డవారిని ప్రేమించాను నేను. మంచోళ్ళని పక్కన పెట్టేశాను. నన్ను ఆయాసపెట్టిన వాళ్ళని ప్రేమించాను అంటున్నాడు దేవుడు. తనకి తానుగా సంజాయిషి ప్రజలకి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నట్టుగా చూస్తాం. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, మొదటి అధ్యాయం 6వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. నేను యజమానునైతే, నేను యాజకుడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు భయపడేవాడు ఎక్కడా? అని ప్రభువు మాట్లాడుతూ ఉండగా, ఈ 6వ వచనం లాస్ట్ భాగం మీరు గమనిస్తే, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. ఇది రెండో ప్రశ్న. వాళ్ళు అడుగుతున్నారంట. ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్యపెట్టాం? ఎక్కడ నిన్ను అగౌరవపరిచాం అని అంటున్నారట దేవుని బిడ్డలారా. మన ఆరాధనలకొచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలాగుంటుంది? దేవుని ఎడల మన భక్తి ఎలాగుంటుంది? మన వైఖరి ఎలాగుంటుంది? అసలు ఆయన పట్ల మన భయం ఎలాగుంటుందసలు? ఇవన్నీ మనం ఆలోచిస్తే నిర్లక్ష్యత, లెక్కలేనితనం దేవుని మందిరానికెళ్ళినప్పుడు గాని, మనము దినదిన జీవితంలో మనం చేసే కొన్ని పనులు గాని, అసలు ఆయనకి భయపడినట్టుగానే ఉండదు. ఆయనకి భయపడినట్టుగానే ఉండదు. అట్లా చేసి ఆయన నిర్లక్ష్య పెట్టేస్తున్నాం.
ఆయనెక్కడో పక్కన పెట్టేసినట్టుగా ఉంది. మళ్ళీ పైపెచ్చు ఈ ప్రజలు అడుగుతున్నారట, ఏమి చేసి నిన్ను మేము నిర్లక్ష్యపెట్టామని. మూడో ప్రశ్న, ఈ ప్రజలు అడిగే ప్రశ్నేంటంటే, ఇన్ వాట్ వే హావ్ వి డిఫైల్డ్ యూ? ఏమి చేసి మేము నిన్ను అపవిత్రపరిచామంటున్నారు. మొదటి అధ్యాయం 7వ వచనంలో. ప్రభువే దానికి ఆన్సర్ చెప్పాల్సొస్తుంది. సంజాస్ ఇచ్చుకోవాల్సొస్తుంది. అబ్బాయ్ మీకు అర్థం కావట్లేదురా! గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి నాకు అర్పిస్తున్నారు మీరు. అది దేవుణ్ణి అవమానపరిచినట్టు కాదా? అపవిత్రపరిచినట్టు కాదా? చూడండి దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైన పరిస్థితి. ప్రజలు దేవుని ఎడల ఇలాంటి మాటలు మాట్లాడేస్తున్నారు. దేవుని ఎడల. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాం? ఇన్ వాట్ వే హ్యావ్ వి డిస్పైజ్డ్ యువర్ నేమ్? రెండోది, ఇన్ వాట్ వే హ్యావ్ వి డిఫైల్డ్ యూ అనే మాట. ఇక నాలుగో ప్రశ్న, ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రభు అంటున్నాడు, మీ మాటల చేత నన్ను ఆయాసపెట్టారు. అలాగని అడుగుతుంటే వెంటనే తమను తాము పరీక్ష చేసుకోవాలి కదా! ఎప్పుడు ఏ మాట అన్నామో, ఎక్కడ ప్రభుకి ఆయాసం కలిగిందో అని వెంటనే పరీక్ష చేసుకోవాలి కదా! పరీక్ష చేసుకోకుండా ఈ ప్రజలు ప్రభువుని అడుగుతున్నారు. మీరు మళ్ళీ పైపెచ్చి ఏమడుగుతున్నారంటే, మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నామని ఏమి చేసి, దేని చేత మేము నిన్ను ఆయాస పెట్టుచున్నామని అంటున్నారట. అంటే ఇక్కడ ప్రభు దానికి ఒక చక్కని ఆన్సర్ ఇచ్చాడు. దుర్మార్గులు 17వ వచనం. యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయనని చెప్పుకొనుట చేతనే కదా మీరు ఆయన ఆయాస పెడుతున్నారు అంటున్నాడు. అంటే కొన్నిసార్లు మన మాటలు ఇలాగ ఉంటాయి. దేవునికి వాళ్ళంటే ఇష్టమేలే, నేనంటే ఇష్టం లేదని. ఆ పాపులంటే, ఆ దుర్మార్గులంటే ఆళ్ళే ఇష్టం దేవునికి. అందుకే నన్ను పట్టించుకోవట్లేదు. నా ప్రార్థన వింటలేదు అని ఇలాగా కొన్నిసార్లు ఆయాసపు మాటలు పలికేస్తాం అన్నమాట దేవుని దగ్గర. నేనంటే ప్రభుకి ఇష్టం లేదని, నా ప్రార్థన ప్రభు వినడని, ఆ చెడ్డోళ్ళనే ఆయన దీవిస్తున్నాడని, ఆళ్ళనే పట్టించుకుంటున్నాడని, మనకు కొన్నిసార్లు అలాగా ఆయాసం ఉంటది. దేవుని పట్ల ఆయాసం. అంతే కాదండి. ఏమి చేసి అంటే కొన్నిసార్లు ఈ ఆయాసం దేవుణ్ణి ఎన్నో రీతిలుగా ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవునికి ఆయాసం వస్తది కదా! దేవుణ్ణి ఆయాసపెట్టినట్టే. అలాగే 3వ అధ్యాయం 7వ వచనంలో మేము దేని విషయంలో తిరుగుదుము అంటాడు. ఏ విషయంలో తిరగాలన్నాడు ప్రభు అన్నాడు ఇక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నా కట్టడలు త్రోసివేశారు. కట్టడల్ని, నా ఆజ్ఞలు మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. వాళ్ళు వెంటనే అడుగుతున్నారు. దేవుణ్ణి అడుగుతున్నారు. దేని విషయంలో మేము తిరగాలంటున్నారు. అసలు ఏంటండి బాబు ఈ ప్రశ్న ఏంటసలు? ఏ విషయంలో నీ వైపు తిరగాలని అడుగుతున్నారు? దేవుడిని అడుగుతున్నారండి. దేవునికి దూరం అయిపోయాం గదా! ఆయనకి వీపు చూపించావు గదా! నాకు అక్కర్లేదని దేవుడు నాకు అక్కర్లేదని విర్రవీగిపోతున్నావు గదా! మరి తిరుగు, ఆయన తట్టు తిరిగితే నీకు ఆశీర్వాదం ఉంది మరి. ఆయన తట్టు తిరిగితే ఆశీర్వాదం ఉంది. లేపోతే లేదు. ఆరోదిగా దేని విషయంలో మేము దొంగిలించామని అడుగుతున్నారు. 10వ వంతు మీరు నా మందిరానికి తీసుకురాలేదని ప్రభు అన్నాడు. 10వ వంతు మీరు తీసుకోవడం వల్ల దొంగిలించారు. అది దేవునికి సంబంధించిందది. రూ. 100 నీ చేతిలో పెట్టి దేవుడు, ఓ రూ. 10 నాకు ఇయ్యరా, 90 నువ్వు వాడుకో అన్నాడంతే. ఈ 100లో 10 నాయి, 90 నీ. ఇంకా కష్టమేంటింకా? ఆ 90 వాడేసుకొని 10 ప్రభుకిచ్చేత్తే అయిపోద్ది గదా! వీళ్ళు అది గూడా ఇవ్వకుండా మళ్ళీ పైపెచ్చు దేవుడిని అడుగుతున్నారట.
ఇన్ వాట్ వే హ్యావ్ వి రాబ్డ్ యూ అనే మాట. ఇన్ వాట్ వే హ్యావ్ వి రాబ్డ్ యూ? ఏ విషయంలో మీ యొద్ద దొంగిలించామంటున్నారు? యాక్చువల్‌గా చెప్పాలంటే అండి, ఇప్పుడు పదో వంతు కాదు మనకి ఇవ్వాల్సింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కృపాయుగంలో ఉన్నాం మనంతా. ఇప్పుడు ఇప్పుడు మనకి కలిమి విస్తరించిన కొలది ఇమ్మన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఇవ్వాలా. శక్తికి మించి ఇవ్వాలా. మాసిదోనియా సంఘస్థులతో పౌలు గారు మాట్లాడుతూ, మీ సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారన్నాడు. మీరు మీ సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. ధర్మశాస్త్ర యుగంలో లేము మనం. పదో వంతు ఇచ్చేవాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడన్నమాట. పదో వంతు కన్నా ఎక్కువ ఇచ్చేవాడు కృపాయుగంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి. కనుక నేను పదో వంతు ఇచ్చేస్తున్నాను, పదో వంతు ఇచ్చేస్తున్నానని మనం సంతోషపడిపోతే కుదరదండి. అక్కడ ఏం ఆనందం లేదు. నువ్వు ఇంకా ధర్మశాస్త్రాన్నే పాటిస్తున్నావన్నమాట. 10 దగ్గర ఆగిపోయావు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఇవ్వడం నేర్చుకున్నప్పుడే కృపాయుగంలో ఉన్నట్టు లెక్క. నీ విశ్వాసం గొప్పదని దేవుడు గుర్తిస్తాడు. ఇంకా మూడోది, మీరు నా గురించి ఆయాసపు మాటలు పలికారన్నాడు దేవుడు. కాదు, గర్వపు మాటలు. నా గురించి మీరు గర్వపు మాటలు పలికారంటే, అప్పుడు ఈ ప్రజలు అడుగుతున్నారు, నిన్ను గురించి మేము ఏం చెప్పాం గర్వపు మాటలని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువు దానికి ఒక ఆన్సర్ ఇస్తున్నాడండి. ఆ ప్రశ్నకి జవాబిస్తున్నాడు ప్రభు. 14వ వచనం చూడండి. దేవుని సేవ చేయుట నిష్ఫలం. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏంటని అంటున్నారు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఈ రోజున సేవ చేసేవాడు ఏదో ఆశించి చేస్తున్నట్టుగా ఉంది. ప్రార్థన చేసేవాడు ఏదో ఆశించి చేస్తున్నాడు. సండే స్కూల్ తీసుకునే వాడికి ఏదో ఆశ ఉంది. గ్రామ పరిచర్య చేసేవాడికి ఒక ఆశ ఉంది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు గర్వపు మాటలు ఏమి చేసి మేము నిన్ను గర్వపు మాటలు నీ ఎడల పలికామంటున్నారు. దేవుని సేవ చేయుట నిష్ఫలము అనే మాట ఎందుకు వచ్చిందనంటే, మేము ఇంత సేవ చేస్తున్నాం, మాకు ఏ లాభం లేదన్నట్టుగా మాట్లాడుతున్నమాట ఈ ప్రజలు. అది మాకేం లాభం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకేం మేలు జరగలేదని మాట్లాడుతున్నారు. మేము ఇంతగా దేవుని సేవ చేస్తున్నాం కదా, దేవుడు మాకేం చేయట్లేదు ఏటి అంటే, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటండి? నువ్వేదో ఆశించి చేస్తున్నావు అన్నమాట. ఏదో ఆశీర్వాదాన్ని ఆశించి చేస్తున్నావు అన్నమాట. నేను ఇలాగ సేవ చేస్తే దేవుడు నన్ను ఈ రీతిగా ఆశీర్వదిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. అది రాంగ్. అది రాంగ్ యాటిట్యూడ్ అది. ఎందుకంటే ఈ రోజున నువ్వు సండే స్కూల్ తీసుకున్నా, యూత్ మీటింగ్ తీసుకున్నా, బైబిల్ స్టడీ తీసుకున్నా, లేకపోతే గ్రామ పరిచర్య చేస్తున్నా, సువార్త పరిచర్యలో ఉన్నా, పాస్టర్‌గా పనిచేస్తున్నా, నువ్వు ఏ పరిచర్య చేసినా, ఈ రోజు నీవు నేను ఎందుకు చేస్తున్నావో తెలుసా అండి? ఆల్రెడీ దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యానికి కృతజ్ఞతగా ఈ పరిచర్య చేస్తాం అన్నమాట మనం. అది గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతగా చేసే పరిచర్య ఇదంతా. ఏదో ఆశించి కాదిప్పుడు. ఆల్రెడీ దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. నా జీవితాన్ని బాగు చేశాడు. చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. నాకు విడుదలిచ్చాడు. ఆ సాతాను బంధకములో నుంచి ఆ యొక్క దేవుని యొక్క ఆ నిత్య రాజ్యపు ఆ వెలుగులోనికి నన్ను తీసుకొచ్చాడు. ఆ రాజ్యపు వారసత్వాన్ని నాకిచ్చాడు. అంత గొప్ప కార్యం నా పట్ల చేసిన దేవునికి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి, ఏదో కొద్ది విధానంలో మనకు దోచినంతగా కొంత సేవ చేస్తున్నామనమాట. అది సంగతి. కనుక ఏ సేవ చేసేవాడైనా ఆశించి చేయకూడదెప్పుడు. అది కృతజ్ఞతగా చేసేదే అని అనుకోవాలి. కనుక ఇక్కడ ఈ ప్రజలుట దేవుని ఎడల గర్వపు మాటలు మాట్లాడి, దేవుని దగ్గర మేము ఏమన్నారిక్కడ? యెహోవా దేవుని సేవ చేయటం నిష్ఫలం. ఆయన సన్నిధిని దుఃఖాక్రాంతులవ్వడం కూడా వేస్ట్ అన్నారు. దుఃఖాక్రాంతులవ్వడం అంటే ఏంటి? ఉపవాసం ఉండి బోరుమని ఏడుతుంటారు చూసి దేవుని సన్నిధిలో. అలాగే ఏడవడం కూడా వేస్ట్ అయిపోయిందంటున్నారు ఈళ్ళు. మేము ఏడిస్తే కూడా దేవుడు పట్టించుకోవట్లేదని. ఏడుపెందుకు ఇక్కడ? ఏడ్చి ప్రభువు యొక్క మనసు కరిగించేద్దాం అని అనుకోవడం కాదబ్బాయి.
నువ్వు ఈరోజు ఏదన్నా ప్రభు కొరకు చేస్తున్నావంటే, అది ఆయన ఆల్రెడీ నీ పట్ల చేసిన దానికి కృతజ్ఞతగా చేస్తున్నావని గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అదొకటే. గర్వపు మాటలు, అబద్ధపు మాటలు, కఠినమైన మాటలు, బూతు మాటలు, నొప్పించే మాటలు, కొండెములాడటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకోవడం, ఇవన్నీ కూడా దేవుడిని ఆయాసపెడతాయి. గుర్తుపెట్టుకోండి. గర్వపు మాటలన్నమాట. ఈ 7 ప్రశ్నలు ప్రభువుని అడిగారు ఈళ్ళు. ఈటన్నిటికి దేవుడు జవాబు ఇవ్వాల్సొచ్చింది. ఎంత విచారం. ఒకసారి తమకు తామే పరీక్ష చేసుకుంటే, అసలు వాళ్ళెక్కడున్నారో ఆళ్ళకి అర్థమైపోయేది. ఎంత ధైర్యంగా, ఎంత గర్వంగా, ఎంత టెక్కుతో ఈ ప్రశ్నలు ప్రభువుని అడిగారో చూడండి దేవుని బిడ్డలారా. ఇక మలాకీ గ్రంథంలో యేసుక్రీస్తును మనం ఎట్లా చూస్తాం? ఈ మలాకీ గ్రంథంలో యేసుక్రీస్తును మనం ఎలా చూస్తాం అనేది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా మలాకీ తిరిగి వచ్చినటువంటి వారు, బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన వారు, మారు మనసునకు పిలవడం, తద్వారా శేషించినటువంటి నీతిమంతులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడం. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, మలాకీ 3:7లో ఒక మాట రాయబడి ఉంది. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మార్కు సువార్తలో కూడాను ఆ 2వ అధ్యాయంలో మనకదే మాట దాదాపుగా అలాగనే దానికి సంబంధించిన మాట. ఏంటి? పాపుల కొరకే ప్రభు వచ్చాడని, ఆయన పాపులతో కూర్చొని భోంచేస్తున్నాడని, సుంకరులతో కూర్చొని భోంచేస్తున్నాడని, వాళ్ళనే పిలవడానికి వచ్చాడని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు నా వైపు రండి అని పిలుస్తున్నాడన్నమాట. అట్లాగే యాకోబు పత్రికలో కూడాను మనం అదే చూస్తాం. మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు మన వైపుకు తిరుగుతాడు అనే మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూసారా? పాపులారా మీ చేతులు కడుక్కొని శుభ్రపరచుకోండి అంటున్నాడు. విమర్శకులారా మీ హృదయాన్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. కనుక ఇక్కడ పిలుపు, దేవుని యొక్క సన్నిధికి మారుమనసు కొరకైనటువంటి పిలుపు. మనం ప్రభువు కూడా ఈ రోజున అందరిని అలాగే పిలుస్తున్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క పిలుపు ఇక్కడ మనకు కనపడుతుందన్నమాట. ఆయన పిలిచే విధానం ఇక్కడ మనకు కనపడుతుందన్నమాట. పాపులను పిలవవచ్చి తిని నీతిమంతులకు నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఈ పిలుపులోనే మనకి క్రీస్తు కనపడుతున్నాడు ఇక్కడ. ఈ పిలుపులోనే మలాకి ఇక్కడ 3:7లో చెప్పినటువంటి ఆ పిలుపులో మనకి యేసు ప్రభు యొక్క పిలుపు కూడా పాపులను ఎలా పిలుస్తున్నాడో ఆ పిలుపు ఇక్కడ మనకు కనపడుతుందన్నమాట దేవుని బిడ్డలారా. తర్వాత మలాకి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మీరు గమనిస్తే అక్కడ మాట రాయబడి ఉంది. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? ఆరాధన, ప్రభు యొక్క ఆరాధన సకల జనములలో వ్యాపిస్తుందట. అదే ఇక్కడ మాట రాయబడిన మాట ఏంటంటే, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పించబడును అని ఉంది. ధూపము, అర్పణ అర్పించబడును అని అంటే అర్థం ఏంటంటే, అది ఆరాధన గుర్తు అన్నమాట. ఆరాధన గుర్తు సకల స్థలములలో. అలాగే దేవుడు కూడా సమస్తమైనటువంటి అన్య జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము అని అన్నాడు ప్రభు. ప్రభు మాట్లాడుతూ సకలమైనటువంటి అన్ని జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా ఉండలేదు కానీ ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు క్రీస్తునకు దూరస్తులై ఇప్పుడు సమీపస్తులైతిరి. ఆయన మిమ్మల్ని ఆయనతో కూడా సమాధాన పరిచాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎఫెసీ పత్రికలో. అలాగే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనకి కొర్నేలి యొక్క అన్యుడైనటువంటి కొర్నేలి ఎలాగా ప్రభు చెంతకి పిలువబడ్డాడో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎలాగా ఆత్మచేత నింపబడి
ప్రభుని ఆరాధిస్తూ వచ్చారో అవి మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక వర్షిప్ షుడ్ స్ప్రెడ్ టు ఆల్ నేషన్స్ అనే మాట. వర్షిప్ షుడ్ స్ప్రెడ్ టు ఆల్ నేషన్స్ అనే మాట, ఈ మాటలోనే ఇక్కడ క్రీస్తు యొక్క ఆరాధన మనకి కనబడతా ఉంది. యేసుక్రీస్తు ఆరాధనకి ఇచ్చేటువంటి పిలుపు, ఆ మందిరాలు, యేసు ప్రభు యొక్క మందిరం దేనికి సాదృశ్యంగా ఉంటుందో అది మనకి చక్కగా అక్కడ వివరించబడ్డట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం చూడండి, మలాకి గ్రంథం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది అక్కడ. ఏంటంటే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నా దూతను పంపుచున్నాను. ఎవరంటున్న మాట ఇది? ప్రభు అంటున్న మాటే. నాకంటే ముందుగా దూతొస్తాడు అనే మాట. ఇది యేసు ప్రభుకి సూచన అన్నమాట ఇక్కడ. నాకంటే ముందు దూతొస్తాడంటే ఎవరి దూత? బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఆ లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే, ఈ బాప్తిస్మిచ్చే యోహానే ఆయన ఏలియా యొక్క ఆత్మను, శక్తిని పొందుకున్నటువంటి వాడుగా కనపడతాడనే మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. కనుక తండ్రుల యొక్క హృదయం కుమారుల వైపును, కుమారుల యొక్క హృదయం తండ్రుల వైపును త్రిప్పేటువంటి వాడుగా, ఒకరి మధ్య ఒకరికి సమాధానము కలిగించే వాడుగా నేను బాప్తిస్మిచ్చే యోహాన్ని ముందుగా పంపిస్తున్నాను అన్నాడు. కనుక యేసు ప్రభుకి ఇది ఒక సూచనగా కనపడుతుంది ఇక్కడ. ఈ మాట యేసు ప్రభు అన్నట్టుగానే ఉంది ఇక్కడ మలాకి చెప్తున్న మాట. నాకంటే ముందు మీకు ఒక దూతను పంపిస్తున్నాను అనే మాట. ప్రవక్త ద్వారా యేసు ప్రభు పలికినట్టుగా ఉంది ఈ మాట. కనుక నిబంధనలోనేటువంటి సందేశం అదనమాట దేవుని బిడ్డల. ఆ తర్వాత దేవాలయ శుద్ధి గురించి ఆ ప్రస్తావన కూడా ఇక్కడ జరిగింది. మీరు గమనించండి. దేవాలయ యొక్క శుద్ధి ఇక్కడ ప్రస్తావన జరుగుతూ వచ్చింది. ఏంటంట, మీరు వెదుకుచున్న ప్రభు ఇతడే, మీరు కోరుకున్న నిబంధన దూత ఇతడే, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఆయన వస్తున్నాడు అని చెప్తూ 3వ వచనం, వెండిని శోధించి నిర్మలము చేయురు వాడునైనట్టుగా, ఇక్కడ మీరు గమనించండి ఆ మాట. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత అదే 3వ వచనంలో మనం గమనిస్తున్నట్లయితే, ఆయన వెండిని బంగారమును కూడా నిర్మలము చేయు రీతిలా ఆయన వారిని నిర్మలను చేయును అని అన్నాడు. అంటే నిర్మలం చేయమంటే శుద్ధి చేయడం అన్నమాట. వెండిని బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తాడో అలాగా మన జీవితాలను శుద్ధి చేయడానికి యేసుప్రభు వచ్చాడు. దేవాలయమును శుద్ధి చేయడం, అక్కడ క్రయ విక్రయములు చేసుకున్నటువంటి వారందరిని కూడా ఆయన వెళ్ళగొట్టి, కొరడాతో కొట్టి, చిందరవందర చేసి, ఆ బల్లలన్నీ కూడా లేపడేసి, ఆ పావురాలన్నీ కూడా అమ్మే వాళ్ళందరినీ కూడా, వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా, మీరు నా మందిరము, ప్రార్థనా మందిరము, మీరు దీన్ని వ్యాపార గృహంగా మార్చి పడేశాడని దేవాలయ శుద్ధిని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే మన హృదయం అనేటువంటి మన దేహమే దేవునికి ఆలయంగా ఉంది కనుక ఈ ఆలయాన్ని కూడా ఆయన శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. జీసస్ వాజ్ ఆల్సో క్లెన్సింగ్ ద టెంపుల్ హియర్. John the Baptist has come as an angel, as a messenger of God before Jesus Christ అనే మాట మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు చాలా చక్కగా ప్రభు ఇక్కడ యేసు ప్రభుని గురించినట్టు, యేసు ప్రభుకి సూచనగా ఈ 4 విషయాలు ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. తర్వాత మీరు ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి. అక్కడ 21వ అధ్యాయంలో ఓ చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 నుండి 27 వరకున్న భాగాన్ని మీరు గమనిస్తే, ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైన చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించును, గొర్రెపిల్లే దానికి దీపము, అలాగే జనములు దాని వెలుగునందు సంతరింతురు. చూడండి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకో చక్కని మాట అక్కడ కిందకు మనం వస్తుంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడిన వారే దాంట్లో ప్రవేశింతురు, నిషిద్ధమైనది ఏది అక్కడ ఉండదు, అసహమైనది ఉండదు, అబద్ధమైనది ఉండదు, దాంట్లో ప్రవేశించదు అని అన్నాడు. అంటే ఫైనల్ గా ఈ ఆరాధన గురించి మాట్లాడుతూ ప్రభు ఇక్కడ ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, పరలోకమే ఓ గొప్ప ఆరాధన స్థలంగా మనకి ఉండబోతుంది అన్నమాట. అక్కడ నిరంతరము ప్రభుని మనం స్తుతిస్తూ ఉంటాం. అక్కడ ప్రభు యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంటది ఎల్లప్పుడూ. అక్కడ అపవిత్రమైన దానికి ఏది చోటు ఉండదనే మాట. అట్లాగే ఇక్కడ ప్రభు కట్టినటువంటి దేవాలయాలు కూడా అవి పరిశుద్ధంగా ఉండాలని, మన దేహం అనే దేవాలయం కూడా పరిశుద్ధంగా ఉండాలని, ఇవన్నీ కూడా క్రీస్తునకు సూచనగా ఉంటున్నాం అన్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇవి కొన్ని మనకి యేసు ప్రభుని గురించి
ఈ పుస్తకంలో చెప్పబడినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు. మరి ఈ రీతిగా మలాకి గ్రంథం మనకి ముగించబడుతూ ఉంటది. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ మంచి అవకాశం బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను.